బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు సంచలనంగా మారిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ పరిణామంలో ఒక్కొక్క సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఒక రకంగా కూడా రియాక్ట్ అవుతున్నారు. అయితే విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ కూర్చున్న టీ స్టాల్ దగ్గర ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. టీ స్టాల్ దగ్గరకు కంటిన్యూగా కొందరు వ్యక్తులు వస్తున్నట్లు కూడా టీ స్టాల్ యాజమాని ఎవరైతే ఉన్నారో బిగ్ టీవీతో అలానే మీడియాతో మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే ఆ రోజు ఏం జరిగింది అనే దానిపై టీ స్టాల్ ఓనర్తో పదే అడుగుతున్నారంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. తాజాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఆ వీడియో వైరల్ అవుతుంది. 24వ తేదీ సాయంత్రం రామవరప్పాడు రింగ్కి కొద్ది దూరంలోనే పార్క్ దగ్గర కూర్చున్నారు ప్రవీణ్. దాదాపు 2 గంటల 3 గంటల సేపు కూడా అక్కడే కూర్చున్నారు పాస్టర్ ప్రవీణ్. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన కొంచెం వడగాలి తగిలి వడదెబ్బ తగిలి స్పృహ తప్పి కూడా కూర్చున్నట్లు కూడా ఎస్ఐ సుబ్బారావు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు టీ స్టాల్ దగ్గర కూర్చోమని చెప్పడంతోనే టీ కూడా ఇప్పించారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు. ఇక ఈ పరిణామంలోనే ఆయన టీ తాగి అక్కడే 1 గంటన్నర 2 గంటల వరకు కూడా కూర్చున్నారు. దీని తర్వాత అక్కడికి పదే మీడియా వెళ్ళింది. అలానే బిగ్ టీవీ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది టీ స్టాల్ వ్యక్తితో. అయితే ఆయన అసలు ఆ రోజు వచ్చింది ఎవరు, పాస్టర్ ప్రవీణేనా, ఏం మాట్లాడారు ప్రవీణ్ అని కూడా మొత్తం కూడా చెప్పుకొచ్చారు. అయితే దీని తర్వాత పదే చాలా మంది వస్తున్నారు, అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది టీ స్టాల్ దగ్గర. అయితే కొద్ది దూరంలో పార్క్ దగ్గర కూర్చున్న ప్రవీణ్ మార్చ్ 24వ తేదీన అప్పుడే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఇటు ఎస్ఐ సుబ్బారావు అలానే టీ స్టాల్ ఓనర్ కూడా. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. మార్చి 24వ తేదీన 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఏం జరిగిందనే నేపథ్యంలో ఇటు ఎస్ఐ సుబ్బారావు అలానే టీ స్టాల్ ఓనర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు మీడియాతో. హెడ్ లైట్ పగిలింది, హెడ్ లైట్ కట్టే ప్రయత్నం కూడా చేశాను, కానీ ఆయన వెళ్ళిపోయారంటూ కూడా ఇటు టీ షాప్ ఓనర్ కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు ఇప్పుడు ఏం జరిగింది, ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, అక్కడ ఎటువంటి గొడవ జరుగుతుంది అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. అసలే ఆయన ఎందుకు కూర్చుంటారండి, అంత పాస్టర్ కదా అండి, ఇక్కడ ఎందుకు కూర్చుంటారు ఆయన? అసలు అలా అది కరెక్ట్ కదండి, ఫేక్ ఇదంతా. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. కూర్చొని దేనికి పడిపోయాడు కాబట్టి కూర్చోబెట్టారు, పంపించారు. ఆయన ప్రవీణ్ అన్నయ్య గారు అలా ఉండరండి, ఆయన కట్అవుట్ అలా ఉండదు. పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడంట. అంటే పోలీస్ ఆయన చెప్పాడు కదా, హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా, సోషల్ మీడియాలోకి అసలు రావట్లా. ఫేస్ మాస్క్ ఏం లేవు, హెల్మెట్ పెట్టున్నారు. అలా కదా, అలాగే ఫోటో చూడు మాత్రం గుర్తుపట్టా. ఫేస్ అంటే ఫేస్ గుర్తుపట్టలేదా నువ్వు? మాస్క్ తీసాను, హెల్మెట్ తీయలేదు. మొహం కడుక్కున్నప్పుడు తీస్తాడుగా. అంటే నువ్వు చూసా గుర్తుపెట్టన్నా, ప్రవీణ్ పగడాల గారు కాదు, ప్రవీణ్ పగడాల గారు కాదు ఆయన. ఆ వ్యక్తి అయితే ప్రవీణ్ పగడాల కాదు. ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది, వెనకమాల వచ్చినోడికేమో బన్నీని మీద చొక్కా మీద ఇంకో బన్నీని ఉంది. మీరు గమనించారో లేదో, అన్ని వస్తుంటే మీరు ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇదిగోండి వీడు ఫాలో. ఇప్పుడు ఇక్కడ వీడికి పైన ఒకటి కింద ఒకటి ఉంది. పైన ఆయన చనిపోయినప్పుడు ఒకటే టీ షర్ట్ ఉంది. అలా ఫేక్ చేసి బార్ షాపులు అన్ని చూపిస్తుంది ఫేక్ చేసి చూపించుతాను అనమాట. ఫేక్ ఫోటో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎస్ఐ గారు అంటే హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి వచ్చారు. ఫ్రెండ్స్ వస్తారు చూసావా, అలాగే వచ్చారు. ఏ బాబు టీ అన్నారు. అప్పుడు డబ్బులు కస్టమర్ అయితే నేను డబ్బులు అడుగుతాను. ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి నేను డబ్బులు అడగలేదు, నీళ్ళకి కూడా డబ్బులు అడగలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాడు మళ్ళీ. పిలిచి నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా. బుల్లెట్ బండికి ఊడింది, నేను దిగిచ్చాను, దారం కట్టాను. బుల్లెట్ బండికి ఉంటుంది అలాంటి దారం కట్టి బిర్రుగా. నువ్వు ఆయన ఫోర్స్ ఏమన్నా హెల్మెట్ తీయడం చూసావా? హెల్మెట్ అసలు తీయలేదు, మాస్క్ మాత్రమే తీశాడు. మాస్క్ ఉన్నప్పుడు ఫోటో చూపించాడు. ఇలా కూర్చున్నాడు, ఇలాగే కూర్చుని బుల్లెట్ బండి ఎక్కడ ఉంది, నేను ఫోటో చూపించు ఒకసారి. మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు? అంతమంది కస్టమర్లు వస్తా ఉంటారు. నేను సరే ఓకే వాస్తవం. అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ 3 గంటలు అని చెప్తున్న టైంలో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే హెల్మెట్ మాస్క్ అన్న పక్కా ప్రీ ప్లాన్ అన్న.
హెల్మెట్ మాస్క్ ని బాగా కవర్ చేశారు. ఒక నిమిషం అలా ఉంటుంది హెల్మెట్, అదే పోలే ఉంటుంది హెల్మెట్ ఓపెన్ అక్కడ పెట్టుకున్నదేమో జావా, ఇక్కడేమో వేరేది పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ జాగ్రత్త పడ్డారు. ఆయనకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కేవాట్ లో ఉంది, అక్కడ కేవాట్ లోకి వెళ్ళిపోతాడు. ఆయనకున్నంత స్థితి 15 మంది ఉన్నారు. నేను 2010 తమ్ముడు ఎవరన్నా కనుక వస్తే పక్కా చెప్పు, ఆయన ఏమి డ్రింక్ చేయలేదు, పక్కా చెప్పు. చేయలేదు కాదు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు, నిన్నే పెడుతున్నారు అందరూ. ఏమంటున్నానంటే నిన్ను యూజ్ చేసుకుంటున్నారు అందరూ. మేమేమడుగుతున్నామంటే ఆయన ముఖం ఏమన్నా చూసావా అని ఫోటో చూపిస్తున్నాం అంతే. 100 మంది షాప్ దగ్గరకు వస్తాను పర్టికులర్ గుర్తు పెట్టుకుంటే చెప్పండి. వేసాలు లేవండి, అదన్నా టీ దగ్గర హెల్మెట్ మాస్క్ పెట్టి వాడెవడో బాగా క్రియేట్ చేశాడు, మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు. ఎందుకు వస్తుందండి? రాలేదు, మందు వాసన ఏం రాలేదు. వీళ్ళు కూడా చెప్తున్నారు వచ్చిన వాడు తప్పు పట్టాలి, వచ్చిన వాడు ఆయన కాదు. వీళ్ళు మాత్రం తప్పు పట్టని అవసరం లేదు. రోజు చేస్తారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, ఏం చేస్తారు? అదేలే, వచ్చిన వాడు ఆయన కాదు, ఆయన లాగా డ్రామా చేశాడు, స్క్రిప్ట్ వేశాడు. పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు, అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా. ఇదిగో ఇప్పుడు వీళ్ళు గాని ఎస్ఐ గారు గాని ఏం తప్పు చెప్పలా, నీరసంగానే ఉన్నారని చెప్పాడు. చెప్పిందంతా నిన్ను యూజ్ చేసుకొని చూసారా, బుల్లెట్ బండి హెడ్ కి పక్కన చిన్న స్క్రూ ఉంటది, కొంచెం ఓపెన్ చేస్తారు. అదే నమ్ముతున్నావు, నువ్వు చెప్పిందంతా కరెక్టే, నువ్వు చెప్పిందంతా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకొని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తున్నాను. నిన్ను యూజ్ చేసుకున్నాడు యూట్యూబ్ వాళ్ళు, యూట్యూబ్ కాదండి, అదేలే పాస్ గారు కాదు, ఉండరు. ఆయన దుస్తులు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు, ఆయనలాగా క్రియేట్ చేశారు, ఆయనలాగా క్రియేట్ చేశారు. అది పాస్టర్ గారు అయితే కాదు. ఏది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అక్కడ అమారా ప్రసాద్ అనేవాడు ఏం చేశాడు, ముందే చెప్పాడు ఇది తాగానే రిపోర్ట్ వస్తాడు అన్నాడు. అన్నప్పుడు ఎవరన్నా ఒక్క నిమిషం, ఏ క్రిస్టియన్ అయినా సరే ఎలా వచ్చింది, యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు, అవునా కదా? యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు. కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు, ఇంకా పర్ఫెక్ట్ కూడా. కానీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం అమర ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగు. అంటే ప్రీ ప్లాన్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ వేశారు. ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం వల్ల, ఇప్పుడు హమారా ప్రసాద్ చేశాడని చెప్పడం వల్ల, కానీ ప్రీ ప్లాన్ గా వేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరైనట్టు ఇంటర్వ్యూ తీసుకోవట్లా. అంటే మనం పేర్లు పెట్టడం కరెక్ట్ కదా, వెనకున్నవాడే నడిపిస్తాడు, ఎప్పుడూ కూడా ముందున్నవాడు నడిపించలేడు, వెనక ఉండి నడిపిస్తున్నారు. ఇదంతా కూడా ఒక సేవకుడిని తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు. ఇదిగో ఇప్పుడు పడుకున్నారన్నారు కదా, భయం లేదన్నా, మీరు అబద్ధం చెప్పక్కర్లేదు, ఎవరో బయటికి వచ్చింది. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం ఈ రోజు? ఇలాంటి సమాజంలో మన బ్రతికేది. ఎక్కడ వరకు ఉంటాడా? ఎక్కడ వరకు ఉంటా? ఆయన కాదు, అసలు ఆయన కాదు. ఆయన పర్సనాలిటీ కూడా అంత ఉండదు, ఆయన అలా ఉండరు. సరే, ఎవరైనా కనుక మళ్ళీ కనుక అడిగితే మాత్రం పక్క క్లియర్ చెప్పేసి, హెల్మెట్ మాస్క్ తీయకుండానే మేము చూసామని చెప్పేసి. అంటే ఏమనుకున్నారంటే సీసీ కెమెరాలో ఎక్కడ కూడా పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆ పడుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి ఆ స్టాండ్ ఆటో వాళ్ళు ఎవరైనా చూసారా? ఫోటో 7 సంవత్సరాల కదా ఆయన. అవును, ఆయనకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు. పొట్టోడు అని అంటున్నావు నువ్వు, నేను ఒకటే ఐటమ్, ఇంచుమే 5.5 ఉంటావు నువ్వు. మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు. అదే అర్థమైంది కదా, వాడెవడో డ్రామాగాడు. ఇది కావాలనే వాడు అమారా ప్రసాద్ గారు వీళ్ళందరూ కుట్ర ఉంటుందని మా అభిప్రాయం. అది సరే, వెనకుండే ఎవడో నడిపిస్తున్నాడు, పైన కాదు కానీ వెనకుండే నడిపిస్తున్నాడు. రోజు ఏం జరిగింది అనే దానిపై టీ స్టాల్ ఓనర్ తో మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. తాజాగా సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇక మార్చి 24వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో రామవరప్పాడు రింగ్ కి కొద్ది దూరంలో పార్క్ దగ్గర కూర్చున్నారు పాస్టర్ ప్రవీణ్. అప్పుడే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. హెడ్ లైట్ కూడా పగులుండడంతో సాయం చేస్తామంటూ కూడా టీ స్టాల్ ఓనర్ చెప్పడం జరిగింది. తాడుతో కడతానంటూ కూడా ఆయన మీడియాతో చెప్పడం జరిగింది టీ స్టాల్ ఓనర్. అయితే కట్టక ముందే ఆయన వెళ్ళిపోయారంటూ
అంటూ కూడా టీ స్టాల్ ఓనర్ మీడియాతో చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత వరుసగా చాలా మంది అక్కడికి వస్తున్నారని, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆ తర్వాత దాంతో చాలా మంది టీ స్టాల్ కి చేరుకొని ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై ఆరా వచ్చిందని, పాస్టర్ కాదని ఎవరో డ్రామా ఆడారంటూ టీ స్టాల్ ఓనర్ తో వాగ్వాదానికి దిగారు కొంతమంది. ఇక ఈ పరిణామంలో అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది అంటూ కూడా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే పోలీసులు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, సీసీ కెమెరాలన్నీ పరిశీలించిన తర్వాత కేసును ఛేదిస్తే మంచిదంటూ కూడా కొంతమంది వాపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. కొన్ని అసత్య ప్రచారాలు, అసత్య వీడియోలంటూ కూడా మరికొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇక వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే పోలీసులు దీనికి సంబంధించి స్పందిస్తేనే మంచిదంటూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో కూడా కమెంట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఎస్ఐ గారు అతన్ని పట్టుకొని తీసుకొచ్చున్నాడు. షర్ట్ను మొత్తం మట్టి అంటుంది, మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది. సో అక్కడికి వచ్చున్నాడు. సో వాటర్ ఇవ్వరా బాబు అని నన్ను ఎస్ఐ గారు అడిగి ఉన్నాడు. సరే వాటర్ ఇచ్చినాను, మొహం కడుక్కున్నాడు. కొంచెం టీ కావాలి, హెడేక్గా ఉందంటే కొంచెం టీ ఇచ్చినాను, తాగినాడు. 2 సిప్పులు తాగి అక్కడ వేసినాడు. బాగా నీరసంగా ఉన్నాడు అనమాట. సరే ఎస్ఐ గారు పట్టుకొని ఇలా వచ్చాడు అనమాట. ఇలా నడుచుకుంటూ వస్తుంటే నేను కూడా వచ్చాను సారముట్టి. అదే అతను బండి బాగలేదంటే నేను ఒక తాడు తీసుకొచ్చి అతని హెల్మెట్ కట్టాను. పగిలింది డోమ్, మొత్తం లైట్ డోమ్ పగిలింది. కడితే అవ్వలేదు. ఒక ఇనుప సొమ్ము కోసం ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. నేను ఇటు నా షాపులో ఏమైనా ఉందేమో చూడటానికి వచ్చినాను. ఈలోపు స్టార్ట్ చేసుకున్నాడు. 5 సార్లు స్టార్ట్ చేసిన అవ్వలేదు. ఒక 35 మినిట్స్ ఇక్కడే ఉన్నాడు. మేబీ మేము వచ్చినప్పుడు చెప్తున్నాం, వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము. అయినా లేదు రాజమండ్రి వెళ్ళని అన్నారు. సర్లే అని చెప్పేసి కడతాం ఉండండి సార్ అన్నాను. అటు వెళ్ళాను, ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. ఈలోపు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారండి. మీరు తాడు కట్టారా? లైట్ కట్టలేదా? కట్టాను సార్, తాడు కట్టాను. మీరు అతను ఎవరు ఏడింటి అడిగారు? మేము అడగలేదు. ఎంహెచ్ అదే వేరే స్టేట్కి సంబంధించిన ఉంది. అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్నారు, రిచ్గా ఉన్నారు. సార్ రూమ్ తీసుకోండి, నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్, నేను మీరు ఇప్పుడు వెళ్ళలేరు సార్ అని చెప్పాము. ఎస్ఐ గారు నేను చెప్పాము, ఇద్దరం చెప్పాము. అయినా వెళ్ళాలి సార్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సర్లే సార్ మీ ఇష్టం, మేము ఇంకేం చెప్పలేమని చెప్పేసి ఎస్ఐ గారు మీ ఇద్దరు మాట్లాడాము. ఇంకంతే సార్ వెళ్ళిపోయారు. స్పీడ్గా వెళ్ళిపోయారు, చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయారు, ఇలా రౌండ్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎంతసేపు ఉన్నాడు ఆయన? ఒక 4 అవర్స్ 3 అవర్స్ ఉన్నాడు సార్. అక్కడ 2 అవర్స్ పడుకున్నారు. ఫుల్గా మట్టి ఉంది. దెబ్బలైతే ఏం లేవు సార్, చిన్న దెబ్బ కూడా లేదు. మాస్క్ పెట్టుకున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీశారు. అప్పుడు దాకా మాస్క్ ఉంది. ఇప్పుడు తర్వాత గుర్తుపెట్టాను సార్. ఆ బండి గుర్తుపట్టాను, అతన్ని గుర్తుపట్టలేదు. బండి ఆ హెల్మెట్ ని గుర్తుపట్టాను. ఆ వీడియోలు యూట్యూబ్ లో చూశాను, అప్పుడు గుర్తుపట్టాను సార్. అతని కండిషన్ ఎట్లా ఉంది నీతో మాట్లాడేటప్పుడు? అసలు నీరసంగా ఉన్నాడు సార్, నీరసంగా ఉన్నాడు. నీరసంగా అంటే నడవలేని పరిస్థితిలో నీరసంగా నడుచుకుంటా ఇలా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు మేము తీసుకొచ్చాము, ఇద్దరం ఇక్కడ తీసుకొచ్చి బుల్లెట్ దగ్గర వదిలిపెట్టాం. ఇది ఒకటేనా మొత్తం అయిపోయింది. అసలే ఆయన ఇక్కడ ఎందుకు కూర్చుంటారండి? అంత కాస్ట్ కదా అండి, ఇక్కడ ఎందుకు కూర్చుంటారు ఆయన? అసలు అలా అది కరెక్ట్ కదండి, ఫేక్ ఇదంతా. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. కూర్చొని దేనికి పడిపోయాడు కాబట్టి కూర్చోబెట్టారు, పంపించారు. ఆయన ప్రవీణ్ అన్నయ్య గారు అలా ఉండరండి, ఆయన కట్అవుట్ అలా ఉండదు. పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడంట. అంటే పోలీసు ఆయన చెప్పాడు కదా, హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా, సోషల్ మీడియాలోకి అసలు రావట్లా. ఫేస్ మాస్క్ ఏం లేవు, హెల్మెట్ పెట్టున్నారు. అలాగే అలాగే ఫేస్ ఫోటో చూడు మాత్రం గుర్తుపట్టా. ఫేస్ అంటే ఫేస్ గుర్తుపట్టలేదా నువ్వు? మాస్క్ తీసాడు, హెల్మెట్ తీయలేదు. మొహం కడుక్కున్నప్పుడు తీస్తాడుగా. అంటే నువ్వు చూసా గుర్తుపెట్టన్నా. ప్రవీణ్ పగడాల గారు కాదు, ప్రవీణ్ పగడాల గారు కాదు ఆయన. ఆ వ్యక్తి అయితే ప్రవీణ్ పగడాల గారు కాదు. ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది, వెనకమాల వచ్చినోడికేమో బన్నీని చొక్కా మీద ఇంకో బన్నీని ఉంది. మీరు గమనించారో లేదో? అన్ని వస్తుంటే మీరు ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇదిగోండి వీడు ఫాలో. ఇప్పుడు ఇక్కడ వీడికి పైన ఒకటి కింద ఒకటి ఉంది. పైన ఆయన చనిపోయినప్పుడు ఒకటే టీ షర్ట్ ఉంది,
ఆయన కాదు కదా, ఆయన కదా ఫేక్ వేరు కదా. అలా ఫేక్ చేసి చూపించని ఆధారం బార్ షాపులు అన్ని చూపిస్తుంది వీళ్ళే. ఫేక్ చేసి చూపించాను వీళ్ళే అన్నమాట. ఫేక్ ఫోటో చూసింది ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎస్ఐ గారే తీసుకొచ్చారన్న. ఎస్ఐ గారు అంటే హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి వచ్చారు. పక్క నుంచి ఒక ఫ్రెండ్స్ వస్తారు చూసావా, అలాగే వచ్చారు. ఏ బాబు టీ అన్నారు. అప్పుడు డబ్బులు కస్టమర్ అయితే నేను డబ్బులు అడుగుతాను. ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి నేను డబ్బులు అడగలేదు, నీళ్ళకి కూడా డబ్బులు అడగలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాడు మళ్ళీ. పిలిచి నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా. బుల్లెట్ బండికి ఊడింది, నేను దిగిచ్చాను, దారం కట్టాను. బుల్లెట్ బండికి ఉంటుంది ఆల్రెడీ దారం, కట్టి బిర్యానీ. నువ్వు ఆయన ఫోర్స్ ఏమన్నా హెల్మెట్ తీయడం అప్పుడు చూసావా? హెల్మెట్ అసలు తీయలేదు, మాస్క్ మాత్రమే తీశాడు. మాస్క్ ఉన్నప్పుడు ఫోటో చూపించాడు. ప్రవీణ్ అన్న ఫోటో ఇలా కూర్చున్నాడు, ఇలాగే కూర్చుని బుల్లెట్ బండి ఎక్కడ ఉంది, నేను ఫోటో చూపించు ఒకసారి. మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు? అంతమంది కస్టమర్లు వస్తా ఉంటారు. నేను సరే ఓకే 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 వాస్తవం అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ 3 గంటలు అని చెప్తున్న టైంలో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు. ఎక్కడికి వెళ్ళా సరే హెల్మెట్ మాస్క్ అన్న పక్కా ప్రీ ప్లాన్ అన్న. హెల్మెట్ మాస్క్ ని బాగా కవర్ చేశారు. ఒక నిమిషం అలా ఉంటుంది హెల్మెట్, అదే ఉంటుంది హెల్మెట్ ఓపెన్ చేసి పెట్టుకున్నదేమో జావా, ఇక్కడేమో వేరేది పెట్టుకున్నా. ఎగ్జాంపుల్ జాగ్రత్త పడ్డారు. ఆయనకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కేవాట్ లో ఉంది, కేవాట్ లోకి వెళ్ళిపోతాడు. ఆయనకున్నంత స్థితి 15 మంది ఉన్నారు. నేను 2010 ఎవరన్నా కనుక వస్తే పక్కా చెప్పు. ఆయన ఏమి డ్రింక్ చేయలేదు, పక్కా చెప్పు. కాదు దాన్ని ట్రోల్ చేస్తున్నారు, నిన్నే పెడుతున్నారు అందరూ. ఏమంటున్నానంటే నిన్ను యూజ్ చేసుకుంటున్నారు అందరూ. మేమేమడుగుతున్నాం అంటే ఆయన ముఖం ఏమన్నా చూసావా అని ఫోటో చూపిస్తున్నాం అంతే. 100 మంది షాప్ దగ్గరకు వస్తాను పర్టికులర్ గుర్తుపెట్టుకుంటే చెప్పండి. లేవండి అదన్నా టీ దగ్గర హెల్మెట్ మాస్క్ పెట్టి వాడెవడో బాగా క్రియేట్ చేశాడు, మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు. ఎందుకు వస్తుందండి? రాలేదు, మందు వాసన ఏం రాలేదు. వీళ్ళు కూడా చెప్తున్నారు వచ్చిన వాడు తప్పు పట్టాలి, వచ్చిన వాడు ఆయన కాదు. వీళ్ళు మాత్రం తప్పు పట్టని అవసరం లేదు. రోజు చేస్తారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏం చేస్తారు? అదేలే వచ్చిన వాడు ఆయన కాదు. ఆయన లాగా డ్రామా చేశాడు, స్క్రిప్ట్ వేశాడు. పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతటి వాడే క్రియేట్ చేశాడు. అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా. ఇదిగో ఇప్పుడు వీళ్ళు గాని ఎస్ఐ గారు గాని ఏం తప్పు చెప్పలా, నీరసంగానే ఉన్నారని చెప్పాడు. చెప్పిందంతా నిన్ను యూజ్ చేసుకొని చూసారా, బుల్లెట్ బండి హెడ్ కి పక్కన చిన్న స్క్రూ ఉంటది, కొంచెం ఓపెన్ చేస్తారు. అదే నమ్ముతున్నావు. నువ్వు చెప్పిందంతా కరెక్టే, నువ్వు చెప్పిందంతా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకొని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తున్నాను. నిన్ను యూజ్ చేసుకున్నాడు యూట్యూబ్ వాళ్ళు. యూట్యూబ్ కాదండి, అదేలే పాస్ గారు కాదు, ఉండరు. ఆయన దుస్తులు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు, ఆయనలాగా క్రియేట్ చేశారు. ఆయనలాగా క్రియేట్ చేశారు. అది పాస్టర్ గారు అయితే కాదు. ఏది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అడమార ప్రసాద్ అనేవాడు ఏం చేశాడు, ముందే చెప్పాడు ఇది తాగానే రిపోర్ట్ వస్తాడన్నాడు. అన్నప్పుడు ఎవరన్నా ఒక్క నిమిషం ఏ క్రిస్టియన్ అయినా సరే ఎలా వచ్చింది, యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు. అవునా కదా? యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు. కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు, ఇంకా పర్ఫెక్ట్ కూడా. కానీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం హమారా ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగు. అంటే ప్రీ ప్లాన్డ్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ వేశారు. ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం వల్ల, ఇప్పుడు హమారా ప్రసాద్ చేశాడని చెప్పడం వల్ల, కానీ ప్రీ ప్లాన్ గా చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరైనట్టు ఇంటర్వ్యూ కోట్ల అంటే మనం పేర్లు పెట్టడం కరెక్ట్ కదా. వెనకున్నవాడే నడిపిస్తాడు, ఎప్పుడూ కూడా ముందున్నవాడు నడిపించలేడు. వెనక ఉండి నడిపిస్తున్నారు. ఇదంతా కూడా ఒక సేవకుడిని తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు. ఇదిగో ఇప్పుడు పడుకున్నారన్నారు కదా. భయం లేదన్నా, మీరు అబద్ధం చెప్పక్కర్లేదు. ఎవరో బయటకు వచ్చింది. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం ఈ రోజు? ఇలాంటి సమాజంలో మన బ్రతికేది. ఎక్కడ వరకు ఉంటాడా? ఎక్కడ వరకు ఉంటా? ఆయన కాదు, అసలు ఆయన కాదు. ఆయన పర్సనాలిటీ కూడా అంత ఉండదు. ఆయన అలా ఉండరు. సరే ఎవరైనా కనుక మళ్ళీ కనుక అడిగితే మాత్రం పక్క క్లియర్ చెప్పేసి, హెల్మెట్ మాస్క్ తీయకుండానే మేము చూసామని చెప్పేసి
అంటే ఏమనుకుంటున్నారంటే సీసీ కెమెరాలో ఎక్కడ కూడా పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆ పడుకున్న వాళ్ళు ఎవరైనా చూసుకో ఒకసారి ఆ స్టాండ్ ఆటో వాళ్ళు ఎవరైనా చూసారా? ఆయన దిగిన ఫోటో 7 సంవత్సరాల కదా ఆయన దిగిన ఫోటో. ఆయనకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు. పొట్టోడు అని అంటున్నావు నువ్వు, నేను ఒకటే ఐటమ్ ఇంచుమే 5:30 ఉంటావు నువ్వు. మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు. అదే అర్థమైంది కదా ఇప్పుడు.